అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. నేను చాలామంది మీకు తెలుసు, అనేక కాలేజీలు తిరుగుతుంటాను, అనేక విషయాల మీద మాట్లాడుతుంటాను, అనేక కాలేజ్ రివ్యూస్ కూడా చేస్తుంటాను. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంజనీరింగ్ కాలేజ్, స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజ్. ఆ క్రమంలో నాకు ఐఐఎం అహ్మదాబాద్ చదువుకున్న ఒక మిత్రుడు, మీరు తప్పనిసరిగా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ను మీరు విజిట్ చేయండి, ఒకసారి డైరెక్టర్ గారితో మాట్లాడండి, మీరు కొత్త అనుభూతికి లోనవుతారు, అసలు మీరు ఊహించనంత అద్భుతమైనటువంటి కాలేజీ మీరు చూడండి అని చెప్పి వారు ఇన్సిస్ట్ చేశారు. సరే నేను సమయం చూసుకొని కీసర దగ్గర ఉన్నటువంటి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీకి ఎంట్రన్స్కి వచ్చాను. సో వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఎంసెట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ, అది కూడా పెద్దగా ప్రచారం లేనటువంటి కాలేజు ఇంత అద్భుతంగా ఉంటుందని కళలో కూడా ఊహించలేదు. కావాలంటే మిత్రులారా, మీరు ఒక్కసారి గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చి చూడండి, డెఫినెట్ గా మీరు అబ్బురపడిచేటువంటి అనుభూతి మీకు కలుగుతుంది. దాని ఆర్కిటెక్చరు, దాని గ్రీనరీ, దాని మెయింటెన్స్. నేను మొత్తం కాలేజ్ తిరుగుతా 15 ఎకరాలు ఒక్క పేపర్ ముక్క కింద పడడం చూడలేదు. దాదాపు ఈ క్యాంపస్ లో అన్ని కోర్సులు 4,000 మంది అవుతారని విన్నాను నేను. ఒక సందడి గాని, ఒక చప్పుడు గాని, లేదా ఒక జిగ్జాగ పిల్లలు అటు ఇటు పోవడం కానీ, వస్తువులు పడడం కానీ ఎక్కడ గమని. అయితే ఆ కాలేజ్ చూసిన తర్వాత నాకు ఒక మంచి టాప్ ఒక ఎన్ఐటి ఎట్లుంటుందో అట్లాంటి ఎన్ఐటిలో చూసినటువంటి అనుభూతి నాకు కలిగింది. ఎన్ఐటి వరకు వెళ్తే ఇంచుమించు సైజులో చిన్నది కావచ్చు, కానీ నాకు ఒక రకంగా చెప్పి నేను విజిట్ చేసిన దానిలో అంతకంటే బెటర్ ఆర్కిటెక్చర్ కనబడ్డది. 200 ఎకరాలు ఉండొచ్చు, ఇది మేబీ తక్కువ ఎకరాలు ఉండవచ్చు. ఆ క్రమంలో తర్వాత నేను చొరవ తీసుకొని మన మధు గారిని కలవడానికి ప్రయత్నించాను. సో వారు చాలా రోజుల వెయిటింగ్ తర్వాత మధు గారితో ఇంటర్వ్యూ చేసేటువంటి అవకాశం వచ్చింది. సో ధన్యవాదాలు అండి మధు గారు, మీకు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినట్టు. సార్, యాక్చువల్గా ఈ కాలేజీకి అన్ని ప్రత్యేకతలే. ఒకటి అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా గొప్ప అకాడమిషియన్ అండ్ బ్యూరోక్రాట్గా అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్ గారు ఉన్నారు, ప్రిన్సిపాల్ గారి నుంచి అట్లే విన్నాను. మీకు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రొఫైల్ ఉందట. మీకు అకాడమిక్స్లో 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్, ఇట్లాంటి చాలా యూఎస్ ఎక్స్పీరియన్స్ చాలా విన్నాను. ఒక్కసారి ప్రేక్షకుల కోసం ఏమనుకోకుండా మీ యొక్క ప్రొఫైల్ను బ్రీఫ్గా చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. నేను చిన్నప్పుడు రామగుండంలో తెలుగు మీడియం జడ్పిఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నాను 7th క్లాస్ వరకు, 78 వరకు. అప్పుడు గురుకుల విద్యాలయాలని ఉంటాయి 3, మొత్తం స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 3 ఉండేవి. టిఎస్ఆర్జేసి అనేటోళ్ళు? లేదండి, అది జూనియర్ కాలేజ్. ఓకే ఓకే. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్. అప్పుడు 3 రీజన్స్కి 3 స్కూల్స్ ఉండేవి. పెద్దాపూర్లో కరీంనగర్ ఉన్నట్టుండే? లేదండి, ఇక్కడ మన తెలంగాణ డిస్ట్రిక్ట్స్కి ఏమో నల్గొండల సర్వేలు అని ఉంటుంది, నల్గొండ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేలు. కోస్తా రీజన్కి తాడికొండ అని స్కూల్ ఉంది. ఓకే. కొడిగనహళ్ళి అని మన రాయలసీమ రీజన్. సో వాళ్ళ ఉద్దేశం అనేది గురుకుల పాఠశాలలు, అంటే గవర్నమెంట్ రూరల్ ఏరియాస్ నుంచి మంచి బ్రైట్ పిల్లల్ని ఎంట్రన్స్ పెట్టి టెస్ట్ పెట్టి తీసుకొని వాళ్ళని ఆ స్కూల్లో పెట్టి మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్, లైక్ ఫుడ్, బట్టలు, ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అన్నమాట. బెస్ట్ టీచర్స్, బెస్ట్ ఫుడ్, బెస్ట్ హ్యాబిట్స్. పొద్దున్నే 5 గంటలకు లేచి రౌండ్లు కొట్టడం, ఎక్సర్సైజ్ చేయించడం. సో అట్లా స్టడీ పీరియడ్స్ ఉండేవి. సో అట్లా ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు దట్. ఓకే. సో 8th, 9th, 10th రెసిడెన్షియల్ స్కూల్ సర్వేలు, చాలా తక్కువ మందికి వచ్చేవి సీట్లు. ఇట్ వాజ్ అ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ అనమాట ఆ టైంలో. ఆ తర్వాత సాగర్లో, నాగార్జున సాగర్లో ఏపీఆర్జేసి ఫేమస్ ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. అవును. సో దానికి కూడా చాలా తక్కువ ఇంటేక్ ఉండేది, దానికి కూడా టెస్ట్ పెట్టి తీసుకునేవాడు. అయితే అక్కడ ఏమైందంటే మా బ్యాచ్లో నాకు 10th క్లాస్లో తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో నాది ఫస్ట్. ఓకే. హిందీ తీసేసి చూస్తే అదే నా పేరు ఫస్ట్ ఉంది. సో 9 డిస్ట్రిక్ట్స్ ఉండేది. ఓకే. సో ఆ ఒక్క ఇయర్ మాత్రం 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని ఈ జూనియర్ కాలేజ్లో అడ్మిషన్స్ ఇచ్చారు. ఓకే. సో జూనియర్ కాలేజ్లో కూడా ఫస్ట్ నా పేరే ఉంటుంది. ఓకే. అడ్మిషన్స్. ఓకే. సో అక్కడ మ్యాథమెటిక్స్ ఎంపీసీ చేశాను. రైట్. 2 ఏళ్ళు, 81, 83. ఆ తర్వాత ఎంట్రన్స్ రాస్తే మనకు ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఐ గాట్ ఎ సీట్. ఓకే. సో ఆర్ఎసి వరంగల్లో కొంచెం మిస్ అయింది. సో ఇక్కడ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియాలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే. సివిల్ చేశారు 4 ఏళ్ళు. ఆ తర్వాత ఐ వెంట్ టు యుఎస్. ఓకే. ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళాను. యుఎస్లో 1 ఇయర్ ఉండి దెన్ ఐ వెంట్ టు కెనడా. ఓకే. సో కెనడాలో మాస్టర్ ఆఫ్ సైన్స్ సివిల్లోనే అది, అక్కడ కంప్లీట్ చేసుకొని 1 ఇయర్ వర్క్ కూడా చేశాను అక్కడ కన్సల్టింగ్ ఫర్మ్కి. దెన్ ఐ కేమ్ బ్యాక్ ఇన్ 91లో వచ్చిన తర్వాత అప్పటి నుంచి సిబిఐటిలో జాయిన్ అయ్యాను యాజ్ ఎ లెక్చరర్ 1991. ఆ క్రమంలో మధ్యలో ఇంట్రెస్ట్ పుట్టి కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్ చేశాను. ఓ జేఎన్టీయూ నుంచి. ఓకే. 98లో జాయిన్ అయ్యాను. ఓకే.
అలాంగ్ విత్ మై వైఫ్. సో 2001లో డిగ్రీ అయిపోయింది. ఓకే సో సిబిఐటిలోనే సివిల్ నుంచి కంప్యూటర్ సైన్స్కి మార్చేశారు. ఓకే సో అట్లా అక్కడ స్టార్ట్ చేశాను. సో 2020 వరకు అక్కడ ఉన్నాను సిబిఐటిలో. ఓకే ఆ తర్వాత ఆ కోవిడ్ టైంలో ఇక్కడ గీతాంజలిలో జాయిన్ అయ్యాను. చైర్మన్ గారు మిమ్మల్ని గుర్తించారు ఇక్కడ నుంచి ఇన్వైటెడ్ ఇక్కడ మెరిట్ ఉంటే అక్కడ తీసుకుంటారు. జాయిన్ ఆన్ ఇన్విటేషన్. సో అప్పటి నుంచి సో ఇది నాకు క్లుప్తంగా. ఓకే గ్రేట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఈ కాలేజీలో అయిన తర్వాత డీన్గా ఉన్నారు. అసలు ఈ డిపార్ట్మెంట్ ఏంటి, అసలు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర, ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు, దాంట్లో చాలామంది పిహెచ్డీస్ ఉన్నారు. మరి నెంబర్ గుర్తులేదు కానీ మరి నెంబర్ ఉంది. అసలు దీని గురించి ఒకసారి మీ డిపార్ట్మెంట్ గురించి కాస్త వివరంగా మా ప్రేక్షకులకు తెలియండి. సో మా దగ్గర ఏంటండి అంటే సిఎస్సిఏ కాకుండా అలైడ్ ఫీల్డ్స్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే ఏఎంఎల్ డిపార్ట్మెంట్ ఒకటి విడిగా ఉంది, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. సో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ని కలిపి వీ హ్యావ్ క్రియేటెడ్ అ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అన్నిటిని కలిపి అంటే అన్ని కామనాలిటీ ఉంటుంది. 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవును. ఒకటి చెప్పండి మళ్ళీ. మళ్ళీ సిఎస్సి ఉంది, సిఎస్సి ఒకటి విడిగా క్లాసికల్ సిఎస్సి డిపార్ట్మెంట్, కోర్ సిఎస్సి, కోర్ సిఎస్సి, ఏఐఎంఎల్ డిపార్ట్మెంట్, ఎస్, డేటా సైన్స్ డిపార్ట్మెంట్, సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏఐఎంఎల్ లో భాగం. బాగా ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐఎంఎల్ కలిపి అంట. ఓకే కలిపి అంట. రైట్ రైట్. సో వీటన్నిటిని కలిపి ఒక స్కూల్ ఓకే అని క్రియేట్ చేసి దానికి నేను డీన్. మీరు డీన్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్. ఇదంతా కూడా మీ పర్యవేక్షణలోనే ఈ 4 డిపార్ట్మెంట్స్ సో పనిచేస్తారు. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 140 నుంచి ఇప్పుడు 145 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు అక్రాస్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. ఒక 24 మంది దాకా పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు. 24 మెంబర్స్ పిహెచ్డి. అవునండి, అవునండి. ఓన్లీ కంప్యూటర్ సైన్స్. ఎస్ ఎస్, ఇన్ ద స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఓకే. సో స్టూడెంట్స్ ఏమో ఈసారి మనకి ఫస్ట్ ఇయర్లో 15 సెక్షన్లు ఉన్నాయి అక్రాస్ ద స్కూల్. ఓకే. అంటే 5 సెక్షన్స్ ఆఫ్ సిఎస్సి ఉన్నాయి, 4 సెక్షన్స్ ఆఫ్ ఏఎంఎల్, ఓకే, 3 సెక్షన్స్ ఆఫ్ డేటా సైన్స్, 3 సెక్షన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. 15 సెక్షన్ టోటల్. 900 మంది ఇంటేక్. ఒక సెక్షన్కి 60 మంది. ఆ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 1100 మంది అవుతారు. సో లేటరల్ ఎంట్రీ పాలిటెక్నిక్ 1100 మంది అవుతారు ఆల్మోస్ట్. సో 1100 మంది సిఎస్సి ఆర్ అలైడ్ కోర్సెస్లో చదువుతున్నారు. ఎస్. ఈసీ కూడా ఉందా మీ దగ్గర? ఈసీ ఉంది. ఈసీ ఇంకా ఈసీ ఉంది, ట్రిపుల్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్. అన్ని కోర్ అట్లే ఉంచారు. ఒక్కొక్క సెక్షన్ ఉంది అనుకుంటా. ఈసీ ఎన్ని సీట్లు ఉన్నాయండి? ఈసీ 3 సెక్షన్స్ అండి. ఈసీ 3 సెక్షన్ అయితే 180 ఇంటేక్. ట్రిపుల్ ఈ ఒక సెక్షనా? ట్రిపుల్ ఈ ఒక సెక్షన్. ట్రిపుల్ ఈ మిగతా ఒక సెక్షన్. ఓకే. సో ఒకవేళ ఈసీ అండ్ సిఎస్సి సంబంధించినవి కలిపి మీకు 18 సెక్షన్స్ ఉన్నాయి అంతే కదండి? ఎస్. సో 1080 స్టూడెంట్స్. ఓకే అండి. ఓకే అండి. యాక్చువల్గా ఇప్పుడు నేను వస్తూ ఉన్నాను, మీకు ఈరోజు వచ్చేటప్పుడు బోర్డు చూశాను, మీకు అమెజాన్ కంపెనీ ఈరోజు ప్లేస్మెంట్కి వస్తుందని చెప్పి నేను ఒక బోర్డు చూశాను. అదేవిధంగా అక్కడ యూజీసీకి సంబంధించినటువంటి అటానమస్ అని. సో ఒకసారి యూజీసీ అటానమస్ను తర్వాత మీకు ప్లేస్మెంట్ గురించి ఒకసారి బ్రీఫ్గా అవుట్లైన్స్ చేయండి. అంటే ఇవన్నీ క్రమంలో జరిగేవండి. అంటే ఇప్పుడు 2016లో అటానమీ వచ్చింది మనకి ఫ్రమ్, అంటే జేఎన్టీయూకి అఫిలియేషన్. జేఎన్టీయూ అటానమస్ వేరే, యూజీసీ అటానమస్ వేరేనా అండి? అదే సేమ్ అండి, సేమే. వీఆర్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ. ఓకే. బట్ వెన్ యూ గెట్ ద అటానమీ స్టేటస్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ యూజీసీ. జేఎన్టీయూ నుంచి కాదు అటానమస్. ఓకే. అట్లా అన్నారు. అంటే ఇట్ ఈస్ అటానమీ ఇదే, బట్ ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు స్టిల్ JNTU, but autonomy status will be granted by higher authority. ఇప్పుడు అటానమస్ అంటే ఇప్పుడు మీరు కరెక్షన్ అంతా మీరే చేసుకుంటారు కదా, పేపర్ సెట్. మేమంటే మా ఆధ్వర్యంలో జరుగుతుంది. వి మేక్ షూర్ దట్ పేపర్స్ విల్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. కరెక్షన్ చేయడానికి ఇవాల్యుయేటర్స్ కూడా బయట కాలేజెస్ వాళ్ళే వస్తారు. అంతేనా? జనరల్ గా మా స్థాయి కాలేజీలు కాకపోతే ఇంకా కొంచెం పై స్థాయి కాలేజీల వాళ్ళతోనే చేయిస్తాం. వీ డోంట్ డూ ద కరెక్షన్స్, వీ డోంట్ సెట్ ద పేపర్స్. ఇంటర్నల్స్ మేము కండక్ట్ చేస్తాం. అంతేనా? ఓకే. పేపర్స్ అన్ని కూడా బయట నుంచే వస్తాయి. చాలా స్ట్రిక్ట్ గా జరుగుతుంది. ఒకసారి ఈ ప్లేస్మెంట్స్ వివరాలు గురించి డీటెయిల్గా చెప్పండి. యాక్చువల్ నేను కూడా బోర్డు మీద చూసేటప్పుడు 31 lakhs ప్లేస్మెంట్ కూడా ఒకరిద్దరికి వచ్చిందని విన్నాను. చాలా బెటర్ ప్లేస్మెంట్స్. అంటే 31 lakhs అనేది మాకు పెద్ద అచీవ్మెంట్ అండి. అది లాస్ట్ ఇయర్ జరిగింది. అది 2 స్టూడెంట్స్. ఏ కంపెనీ అండి? కామ్వాల్ట్ అని సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ హైదరాబాద్, బెంగళూరు. బెంగళూరు.
2 పిల్లలకి వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా చేశారు దాంట్లో. కానీ ఇప్పుడు ఎంసెట్ కాలేజీలో 31 lakhs ఇద్దరికి రావడం అంటే చాలా గొప్ప విషయం అండి. వస్తుంటది కానీ తక్కువ మందికి వస్తుంది. అదేలేండి. రేర్, ఇట్ ఇస్ రేర్. ఇప్పుడు ఈవెన్ మీకు 3 tier IITs లోనే 30 lakhs దాటిన వాళ్ళు వేల ఎక్కువ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవును. ఇప్పుడు మీరు 3 tier తిరుపతితో స్టార్ట్ అయిన వాటిలో కూడా 30 lakhs అంటే వెరీ డ్రీమ్ అండి వాళ్ళకు. 20 lakhs రావడం డ్రీమ్. అవును. కంప్యూటర్స్ చాలా మంది మాట్లాడాను. సో ఇంకా ఒకసారి ప్లేస్మెంట్స్ వివరాలు ప్లేస్మెంట్స్ లో ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ ద ప్లేస్మెంట్స్ చాలా బాగా వచ్చినాయి. ఓకే. 1400+ ఆఫర్స్. 1400 ఆఫర్స్ అంటే మేము ఎట్లా చెప్తామంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి 2-3 ఆఫర్లు కూడా రావచ్చు. సో అట్లా అన్ని ఆఫర్స్ కలిస్తే ఒక 1400 దాకా ఉంటాయి. బట్ ఇఫ్ యూ కౌంట్ ద హెడ్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ యాక్చువల్గా ప్లేస్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక 650 మంది దాకా ప్లేస్ అయ్యారు. దాంట్లో వన్ స్పెషల్ అచీవ్మెంట్ వాజ్ ఒక 250+ స్టూడెంట్స్కి 6 లక్షల జాబ్ కంటే ఎక్కువ వచ్చారు. 6 లక్షల జాబ్ అది మంచిదండి. మిగతా 400 మందికి నార్మల్ జాబ్స్ అంటే 4.5 లక్షల జాబ్స్ అన్నిటి వీ కన్సిడర్ దెమ్ యాజ్ నార్మల్ ప్లేస్మెంట్స్. అంటే మన కాగ్నిజెంట్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, TCS అవ్వచ్చు, యాక్సెంచర్ అవ్వచ్చు, ఇట్లాంటి కంపెనీస్లో వస్తాయి. అవి 400 మంది దాకా వచ్చాయి. ఒక 250 మంది పైచీలకు ఈ 6 lakhs ప్యాకేజెస్ దాకా వచ్చాయి. ఒక 10 మంది దాకా 10+ lakhs ప్యాకేజెస్ వచ్చాయి. ఇద్దరికి మాత్రం 31 lakhs. ఓ గ్రేట్. ఇంటర్న్షిప్ ఏదో ఒక అద్భుతంగా వచ్చింది. అది ఇప్పుడు ఇయర్ లో ఉన్న అమ్మాయికి దట్ ఈస్ ఆల్సో బిగ్ అచీవ్మెంట్ ఫర్ us. అమెజాన్ లో ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చింది అమ్మాయి. 1.1 lakhs per month. 1.1 lakhs per month. ఎన్ని నెలలు అంటే ఇంటర్న్షిప్? 6 నెలలు చేయాలి. మాకు ఈ సెమిస్టర్ లో స్టార్ట్ అవుతుంది. నా కొడుకు IIT కంప్యూటర్ చదువుతున్నాడండి. 40,000 ఇంటర్న్షిప్ పర్ మంత్ వచ్చింది. అంటే ఒక్క అమ్మాయికి స్టిల్ ఒకటి వచ్చిన ఇప్పుడు ఆ అమ్మాయికి గాడ్ విల్లింగ్ ఫుల్ టైం ఆఫర్ వస్తే 40 లక్షల దాకా రావచ్చు సార్. వస్తే అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మేబీ ఒకరిద్దరు కూడా రావచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నిజంగా డిజర్వ్ స్టూడెంట్ అక్కడ వస్తే వారికి వచ్చే అవకాశం ఉంటాయి కదా. దాంట్లో డౌట్ ఒకరికిద్దరికే రావచ్చు అవకాశం. మన లోపల సత్తా ఉంటే, స్టూడెంట్ లోపల సత్తా ఉంటే వచ్చే అవకాశం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అదే అవకాశం అయితే ఉంది కదా. ఎక్కడ చదువుకో అర్హత తెచ్చుకోవాలి. అర్హత ఉంటే అవకాశాలు అయితే ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. ఒకసారి ఇది ఇప్పుడు ఈ 4 అన్నారు కదండి. ఇప్పుడు AML అన్నారు, డాటా సైన్స్ అన్నారు, సైబర్ సెక్యూరిటీ అన్నారు, CSE 4 అన్నారు కదా. అసలు చాలామంది నేను కెరీర్ కౌన్సిలింగ్ చేస్తున్నారు కాబట్టి చాలామంది పేరెంట్స్ ఏమంటుంటే మాకు CSE కావాలండి, మాకు డాటా సైన్స్ వద్దు, మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వద్దు అని మీకు ఫస్ట్ కాలేజీలో డాటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వదిలిపెట్టి టాప్ 10 కాలేజీలో CSE పోతున్నారు. నేను పదే చెప్తున్నాను, ఈ CSE వీటన్నిటి కూడా 2-3 సబ్జెక్ట్స్ మాత్రమే తేడా ఉన్నాయి. 80-90% సేమ్. నేను పదే అన్ని లైవ్లలో మాట్లాడుతుంటాను. కానీ మీలాంటి అకాడమిషియన్స్ దాని మీద స్పష్టత ఇస్తే చాలా మంది నమ్ముతాను నా మాట కంటే. ఒకసారి చెప్పండి. నన్ను కూడా అడుగుతూ ఉంటారండి చాలా మంది అడ్మిషన్స్ పీరియడ్స్లో. అది అపోహ అండి యాక్చువల్గా. ఎందుకంటే ఇవన్నీ కూడా 2020లో స్టార్ట్ అయినాయి అడిషనల్ బ్రాంచెస్. AML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అనేవి ACT వాళ్ళు 2020 అంటే 3 సంవత్సరాల కింద స్టార్ట్ అయినాయి. సో ఆ టైంలోనే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ కరికులం ప్రిపేర్ చేయడం కానీ అదంతా జరిగింది. అంటే JNTU కాలేజ్ అటానమస్ కదా. ఓకే, మనకు కొంచెం అటానమీ ఉంటుంది. సిలబస్ కూడా మనం పూర్తిగా డిఫరెంట్గా ఇవ్వడానికి లేదు. స్టిల్ దాని నిగరాణిలో చేయాల్సి వస్తుంది. పాయింట్ ఏంటంటే పేర్లు వేరైనా ఇవన్నీ బేసికలీ CSE కోర్సెస్. అన్ని CSE కోర్సెస్. 80% సిలబస్ సేమ్ ఉంటుంది. మీరు కావాలిస్తే సిలబస్ బుక్ తీసి చూడొచ్చు. అదే చెప్తారు. సో 80% సేమ్ ఉన్నా ఇప్పుడు AML అనే స్పెషలైజేషన్ అంటూ కొంచెం ఫ్లేవర్ ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించిన ఒక 3-4 కోర్సులు అడిషనల్గా కోర్ సబ్జెక్ట్స్ లాగా ఉంటాయి. ఒకటి చెప్పండి, ఇప్పుడు CSEకును మీ దగ్గర AML ఉంది, ఎన్ని సబ్జెక్ట్స్ తేడా ఉన్నాయండి? ఒక 3-4 సబ్జెక్ట్స్ తేడా ఉంటాయి. ఇప్పుడు CSEకును సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్స్ తేడా ఉన్నాయి. అరౌండ్ దట్ అన్ని కూడా అంతే, ఒక 3-4-5 సబ్జెక్ట్స్. CSEకును డేటా సైన్స్ కింద తేడా ఉన్నాయి. సేమ్ 3 to 5. సో మినిమం సెకండ్ ఇయర్ వరకు ఎగ్జాక్ట్లీ సేమ్. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సో ఫస్ట్ సెకండ్ ఇయర్ 100% సేమ్. 100%. సో కోర్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మీకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఇయర్ ఫస్ట్ టైం డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ప్లేస్ అవుతున్నాయి ఫస్ట్. అవునండి. మీరు కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఫిజికల్గా మనకు తెలుసు విషయం ఏంటనేది. ఈ కంపెనీస్ ఎవరన్నా మాకు డేటా సైన్స్ వాళ్ళే కావాలి, CSE వాళ్ళు వద్దు, CSA వాళ్ళు కావాలి, లేకుంటే AML వాళ్ళు వద్దు ఎవరన్నా అడిగాను. అట్లా లేదండి, అట్లా అందరికి కావాలి. సో ఒక కంపెనీ వస్తే అన్ని బ్రాంచ్ల వాళ్ళు ప్లేస్మెంట్ అర్హులు. CSE లాగానే సమాన అర్హత. ఒక రకంగా CSE 15 సెక్షన్లు ఉన్నట్టు పేరు వేరే. ఎగ్జాక్ట్లీ. ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ లైక్ దట్.
ఇన్ కంపెనీస్ ఆల్సో దే ఆర్ నాట్ డిఫరెంట్. సో ఎలాంటి డిస్క్రిమినేషన్ వాటి మధ్య లేదు. మీరు ఏ ఎమ్మెల్యే సైబర్ సెక్యూరిటీ. మరో విషయం అండి, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నప్పుడు సైబర్ సెక్యూరిటీ జాబ్స్ వస్తున్నాయి, కంపెనీస్ వస్తున్నాయి మీకు? ఇప్పటి వరకు అయితే రాలేదండి. డేటా సైన్స్ కంపెనీస్ వచ్చి మా డేటా సైన్స్ తీసుకుంటాం అలా లేదండి. అండ్ ఇప్పటివరకు ఫ్యూచర్లో జరగవచ్చేమో కానీ ప్రస్తుతానికైతే లేదండి. ప్రస్తుతానికైతే మనకు ఎవరు వచ్చినా కూడా అందరూ బేసిక్ అంతే. ఇంకో విషయం ఏంటంటే ఇది అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనేది బ్రెడ్త్ అంటే డెప్త్గా వెళ్ళాం ఏది కూడా. సో వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్లో డేటా సైన్స్ చేసినాడు కాబట్టి వానికి ఏదో చాలా ఎక్స్పర్టీస్ ఉంటుంది డేటా సైన్స్లో అని చెప్పేసి ఒక కంపెనీ వచ్చి స్పెసిఫికల్లీ డేటా సైన్స్ వాళ్ళే కావాలని తీసుకోవడం చాలా చాలా అరుదండి జరగడం. ఎందుకంటే దాంట్లో ఎక్స్పర్టీస్ రావాలంటే ఎంతో కాలం ఇండస్ట్రీలో పనిచేసి ఎంతో మెచ్యూరిటీ ఉంటే తప్ప స్పెసిఫికల్లీ డేటా సైన్సే అని తీసుకోవడం అనేది జరగదు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో. అందుకని అందరినీ సమానంగానే చూస్తారు. ఒక స్టూడెంట్ ప్రత్యేకంగా వాడికి ఇంట్రెస్ట్తోని ఏమైనా ప్రాజెక్టులు చేసి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఎక్స్ట్రా నాలెడ్జ్ తెచ్చుకుంటే కొంచెం ఏదైనా స్పెసిఫిక్గా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప అందరూ ఒకటే. ఎంసెట్ కాలేజీలకు సైబర్ సెక్యూరిటీ వచ్చి తీసుకుని సైబర్ సెక్యూరిటీ పెడతారని అయితే నేనైతే అసాధ్యం, ఆల్మోస్ట్ అసాధ్యం. రేరెస్ట్ కేసు ఏమన్నా సాధ్యం కావచ్చు. రేరెస్ట్ కేసెస్. సో ఒక రకంగా మీరు ఇది చాలామంది పేరెంట్స్ కూడా డౌట్ ఏంటంటే చెప్తున్నాను, ఒక రకంగా మీరు సైబర్ సెక్యూరిటీ తీసుకున్నా, డేటా సైన్స్ తీసుకున్నా, ఏఎంఎల్ తీసుకున్నా, సిఎస్సి తీసుకున్నా 15 సెక్షన్ సిఎస్ అని భావించండి. మీ యొక్క పేర్లు ఒక రకంగా వేరే వేరినట్టు. సార్ యాక్చువల్లీ మన భారతదేశంలో సమస్య ఏంటంటే థియరీ బాగా నేర్చుకుంటారు, ప్రాక్టికల్స్లో సరిగా ఉండదు. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ప్రీవియస్ క్వశ్చన్ చదివి మార్క్స్ తెచ్చుకొని పాస్ అవ్వడం, జీపీఏ లాంటివి తెచ్చుకుంటారు. కానీ నిజానికి లెర్నింగ్ బై డూయింగ్ అనేది నిజమైన విధానం కదా. ఓన్లీ థియరీ నేర్చుకోవడం వల్ల కొంచెమే ప్రయోజనం ఉంటుంది. యాక్చువల్లీ మీరు థియరీని ఇటు ప్రాక్టికల్ థియరీని ఉపయోగించి ఎక్స్పెరిమెంట్స్ కానీ లేకుండా ప్రాజెక్ట్స్ చేసేటువంటి ఈ విధానాన్ని థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ కలిపి మీరు ఏ విధంగా ఎఫెక్టివ్ లెర్నింగ్ మీద మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు కాలేజీలో? ఇప్పుడు ఎవ్రీ 2 years ఆర్ సో వీ చేంజ్ ద రెగ్యులేషన్స్. అంటే ఇప్పుడు కరెంట్లీ 22లో కొంచెం మార్చాము. సో AR22, అంతకుముందు AR20 ఉండింది. సో ఇప్పుడు ఏంటంటే మేజర్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు చదువు ఏదైనా కూడా మనకి ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఊరికే పుస్తకాలు చదివేసుకొని ఎగ్జామ్స్ రాసేసి పాస్ అయిపోతే స్కిల్స్ రావండి. సో లర్నింగ్ బై డూయింగ్ అంట. ఎనీథింగ్ వెన్ యూ డూ సంథింగ్ విత్ యువర్ ఓన్ హోల్ బాడీ, సోల్, మైండ్, విత్ పెన్ అండ్ పేపర్, డూయింగ్తోని యూ లర్న్ ఎ లాట్. ఇది కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, నేను చెప్తున్న విషయం ఏం కాదు. సో డూయింగ్ అంటే ఏంటి, వాట్ యూ మీన్ బై డూయింగ్ అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఏంటంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి, కోడ్ చేయాలి. నువ్వే కూర్చుని ఒక కొత్త ప్రాబ్లం ఇస్తే దాని గురించి ఆలోచించి కోడ్ చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అది వర్క్ అవుతున్నట్టు చూపించి డెమాన్స్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అది ఊరికే పేపర్ ఏదో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రాసినట్టు కాదు. సో ఇట్ హ్యాస్ టు వర్క్. సో ఫర్ దట్ మనం చాలా కష్టపడి సొంత ఆలోచనతో చేయాల్సి వస్తుంది. సో సొంత ఆలోచనతో చేసినప్పుడే మనిషి నేర్చుకుంటాడు. ఎవరో సార్ చెప్పుకుంటూ పోతే మనం వినేసి ఏదో నోట్స్ ఎవరో ఇస్తే అది బట్టి కొట్టేసి ఎగ్జామ్స్ రాస్తే ఎగ్జామ్స్ పాస్ అవుతాం కానీ మనకు స్కిల్ రాదు. ఇది ఫిలాసఫీ అండి. దట్ ఈస్ ద ఫిలాసఫీ వి ఫాలో. నేను క్లాస్లో కూడా ఇదే చెప్తాను ఎప్పుడు కూడా. సొంతగా చేయాలి. సో ఊరికే చెప్పడం వేరు, అవకాశాన్ని కల్పించడం వేరు. సో మరి కొత్తగా ఏం జరిగిందంటే ఏ సబ్జెక్ట్స్లోనైతే ప్రాజెక్ట్స్ చేసే అవకాశం ఉంటుందో ఆ సబ్జెక్ట్స్లలో మేము కరికులంలోనే ఒక ప్రాజెక్ట్ అని చెప్పి పెట్టేసాం. అంటే ఇవాల్యుయేషన్ జరుగుతుంది, మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ అన్నమాట, చాయిస్ కాదు. అంటే ప్రాజెక్ట్ చేస్తే నువ్వు బాగుపడతావు బాబు అని చెప్పి వదిలేయడం కాదు. ప్రాజెక్ట్ కూడా కంపల్సరీ చేయాలి. ఇంతకుముందు ఓన్లీ ఫైనల్ ఇయర్లో ఒక ప్రాజెక్ట్ ఉండేది. 3rd year 2nd semester తర్వాత వెకేషన్ టైంలో 3-2 అంటాం దాన్ని, తర్వాత మినీ ప్రాజెక్ట్ ఉండేది. సో ఇది చాలా తక్కువ అనిపించింది మాకు. ఎందుకంటే 4 ఏళ్ల ఎడ్యుకేషన్లో జస్ట్ ఒక 2 ప్రాజెక్ట్స్ చేయడం అనేది అది సఫిషియెంట్ కాదు. సబ్జెక్ట్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉంది, జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా అంటాం మేము. దాంట్లో ఇంతకుముందు చదువుకునే వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ల్యాబ్ పాస్ అయ్యేవాళ్ళు. కాకుండా అడిషనల్గా ఇప్పుడు దాంట్లో వాడు ప్రాజెక్ట్ కూడా చేయాలి. అట్లాగే డేటా స్ట్రక్చర్స్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. DBMS ఉంటుంది, డేటాబేస్ మేనేజ్మెంట్. ఊరికే చెప్తున్న సబ్జెక్ట్స్ పేర్లు. ఈ సబ్జెక్ట్స్లలో ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ సబ్జెక్ట్ వేర్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్, మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ వాటిలలో మనం ఏం చేసామంటే
ప్రాజెక్ట్ని కరికులంలోనే కంపల్సరీ చేయడంతో ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు చేస్తాడు అనమాట. ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే ప్రాజెక్ట్ చేస్తే ఎక్కువ నేర్చుకుంటారు, క్లాస్లో వింటే కొంచెం నేర్చుకుంటారు, సొంతగా చేస్తే చాలా నేర్చుకుంటారు. కాబట్టి స్టూడెంట్స్కి డూయింగ్ బై లెర్నింగ్ అనే ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు ఆల్రెడీ కొన్ని ఉండినాయి, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసామన్నమాట. సో ప్రతి సెమిస్టర్లో వాడికి 2-3 సబ్జెక్ట్స్ తగులుతాయి, చేస్తూ పోతూ ఉంటారు, నేర్చుకుంటూ పోతుంటారు అనమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అదొక మంచి విధానం అనమాట, పెడగాజీ అంటాం, అది మెథడ్ అంటే టీచింగ్ మెథడాలజీ అనమాట ఒకటి. సో వీ వాంట్ టు ఎంగేజ్ దెమ్, ఇన్వాల్వ్ ద స్టూడెంట్స్, వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళతో చేయిస్తే ఎక్కువ నేర్చుకుంటారు. సార్ యాక్చువల్లీ చాలామంది నిపుణులు నేను చెప్పగా విన్నాను, చాలామంది వేల మంది లక్షల మంది నిరుద్యోగులు ఉంటున్నారు, వేల మంది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటున్నాయి. ఈ 2 at a టైం జరుగుతున్నాయి. అంటే ప్రాబ్లం ఏంటి నాకు అర్థమైంది అంటే జాబ్స్ ఉన్నాయి కానీ జాబ్ను చేయగలిగేటువంటి స్కిల్స్ లేవు, అంటే ఎంప్లాయబిలిటీ లేదు స్టూడెంట్స్. సో మీరు మీ కాలేజీలో స్టూడెంట్స్కు ఎలాంటి ఎంప్లాయబిలిటీ కలిగి ఒక ఎంప్లాయ్ కావడం కోసం, ఒక ఉద్యోగం సంపాదించడం కోసం కావాల్సినటువంటి ఆ సామర్థ్యాలు ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు? మంచి క్వశ్చన్ అండి. ఎంప్లాయబిలిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దాని అర్థం ఏంటంటే ఒక కంపెనీ వస్తుంది కాలేజ్కి రిక్రూట్ చేసుకోవడానికి, పిల్లలకి జాబులు ఇద్దామని వస్తారు. వాళ్ళ పిల్లలు ఏం చూస్తారు, వాళ్ళ పిల్లలు ఏ గుణాలు ఉంటే వాళ్ళకి జాబ్ ఆఫర్ చేస్తారు అనేది వాడికి వెదర్ ఈజ్ ఎంప్లాయబుల్. అండ్ ఒకసారి జాబ్ ఇచ్చిన తర్వాత వాడు జాబ్ని కరెక్ట్గా చేయగలుగుతాడా లేదా, ఆ సామర్థ్యం ఉందా వాడిలో అనే ఒక విషయాన్ని టెస్ట్ చేస్తారు. సో ఏం చూస్తారు ఒక రిక్రూటరు పిల్లల్లో? జస్ట్ చదువుకొని ఒక జీపీఏ మంచిగా తెచ్చుకుంటే సరిపోతుందా? సరిపోదు. సో దే నీడ్ టు హ్యావ్, స్పెషలీ కంప్యూటర్ సైన్స్లో ముఖ్యంగా వాడికి కావాల్సింది ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, కోడింగ్ స్కిల్స్. ఎందుకంటే పొద్దున్న లేస్తే వాడు చేసేది అదే, అది వాడి ఫుడ్ పెట్టేది. సో ప్రోగ్రామింగ్ స్కిల్ లేకుండా నువ్వు జాబ్ వచ్చినా కూడా సర్వైవ్ కాలేదు. బట్ ఒక్క ప్రోగ్రామింగ్ వస్తే సరిపోతుందా? సరిపోదండి. అంటే యూ షుడ్ బి ఏబుల్ టు టాక్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సాఫ్ట్ స్కిల్స్ అని ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్. నువ్వు మాట్లాడగలగాలి, నీ మైండ్లో ఉన్న ఐడియాని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. మోస్ట్లీ యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో నీ లోపల ఐడియాస్ ఉండాలి, ఐడియాస్ ఉన్న వాటిని మాట్లాడగలగాలి. సో ఈ స్కిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఉంటేనే యూ విల్ బీ ఆఫర్డ్ ఏ జాబ్ బై ఎన్ ఎంప్లాయర్. మరి అవన్నీ ఎట్లా? మనకంతా చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇవన్నీ నేర్పియారు. ఏం చదువుకుంటారు? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకొని వస్తారు ఇక్కడికి. చాలామంది ఇంగ్లీష్ రాదు. మెనీ పీపుల్ స్ట్రగుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ నేపథ్యంలో మేము ఏం చేసినామంటే, మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కూడా చాలామంది కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, ఇంగ్లీష్లో మాట్లాడటం చాలా ఇబ్బంది పడుతుంది. సో దీంట్లో కరికులంలోనే, ఎందుకంటే మేము అటానమస్ కాలేజ్ కాబట్టి ఏం చేసినామంటే మామూలుగా 2 నుంచి 3 కంటే ఎక్కువ ఇంగ్లీష్ కోర్సెస్ ఉండేవాడి కరికులంలో. అంటే సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ లాగా చదువుతారు అనమాట. అట్లాంటిది మేము 5 సబ్జెక్టులు పెట్టాం కరికులంలోనే. సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ లాగా ఉంటుంది, 5 ఇంగ్లీష్ సబ్జెక్ట్స్, రకరకాల స్కిల్స్ దాంట్లో నేర్పిస్తాం. కాకుండా లాజికల్ రీజనింగ్, ఇప్పుడు మనిషికి ఆలోచన ఉండాలి. ఈ రోజు నేర్చుకున్నదే నేను రేపు యూజ్ చేస్తా అనేది లేదు ఇప్పుడు, ఎందుకంటే నువ్వు థింగ్స్ ఆర్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. కాబట్టి నీకు నేర్చుకునే సామర్థ్యం ఉండాలి, లెర్నింగ్ ఎబిలిటీ అంటాం కదా. సో లాజికల్ రీజనింగ్ ఉండాలి, అనలిటికల్ రీజనింగ్ ఉండాలి. సో ఇవన్నీ కూడా క్లాసుల్లాగా పెట్టి నేర్పిస్తాం. సెమిస్టర్లో ఇంట్రడ్యూస్ చేస్తాం అటానమస్ అయిన తర్వాత. లాజికల్ రీజనింగ్ క్లాసెస్ కూడా 2 సెమిస్టర్లు చదువుకుంటారు. ఇంగ్లీష్ మీద 5 సబ్జెక్టులు చదువుకుంటారు. సో మంచి ప్లేస్మెంట్ రావడం కోసం కావాల్సినటువంటి ట్రైనింగ్ మీకు ఇస్తారు. అంటే ఇవే కాకుండా స్కిల్స్ కూడా, అంటే టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్లో కూడా ఏంటి, నార్మల్ క్లాస్ వర్క్లో జరుగుతూ ఉంటుంది. కాకుండా వాల్యూ యాడెడ్ కోర్సెస్ అని ఎవ్రీ సాటర్డే వి ఆఫర్ అనమాట ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్. అంటే పైథాన్ మీద కావచ్చు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద కావచ్చు, డెవాప్స్ మీద కావచ్చు, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని ఉంటుంది. ఇట్లా ఏదైతే కామన్గా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో అట్లాంటి స్కిల్స్ మేము వాల్యూ యాడెడ్ కోర్సెస్ ద్వారా కూడా ఆఫర్ చేస్తాం. ఇంకో విషయం నేను విన్నాను, బయట 60 మెంబర్స్ తీసుకుంటే పర్ క్లాసు, సెకండ్ ఇయర్ కల్లా అది లాటర్ ఇంటి 70 అవుతుందని విన్నాను. కానీ మీరు ఈ సెక్షన్ ఇంకా సబ్ సెక్షన్ చేసేసి క్లాస్కు 45-50 మధ్యలోనే ఉంది. అవునండి, ఫ్యాకల్టీని ఎక్కువ పెంచుకొని ఆర్థిక పరం పెంచుకొని కూడా చేస్తారు అని నేను విన్నాను. అసలు ఇంజనీరింగ్ కాలంలో ఎక్కడ జరగదని వస్తుంది దాని గురించి. అంటే దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సార్, మా ప్రిన్సిపాల్ గారి ఐడియా ఇది. 10 ఏళ్ల నుంచి ఆయన వెరీ స్ట్రిక్ట్లీ హీ హెస్ ఇంప్లిమెంటెడ్ ఇట్. అసలు మీరు జీపీఎల్ కూడా సరే ఇయర్ చాలా స్ట్రిక్ట్ అంటే కాలేజ్ కొంచెం పాత స్టైల్ మనుషులు అదే నడిపిస్తున్నాం. ఓకే. సో తక్కువ స్ట్రెంత్ ఉంటే కొంచెం వాళ్ళకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చక్కగా జరుగుతుంది అనేది ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్.
ఎంతో రీసెర్చ్, అది పెద్ద కామన్ సెన్స్ కూడా. స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అనేది కూడా ఒక పారామీటర్. క్లాస్లో 100 మందికి ఒక టీచర్ చెప్పిన దానికి 20 మందికి చెప్పిన దానికి తేడా ఉంటుంది. డెఫినెట్గా ఉంటాయి. సో అందులో సార్ ఏం చేశారంటే ఈ 60-70 మంది క్లాస్లో ఉంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సరిగ్గా జరగదు, కాబట్టి లెట్ us రెడ్యూస్ ద క్లాస్ స్ట్రెంత్ టు 45. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 సెక్షన్స్ ఇంటేక్ అండి మాది సిఎస్సి. ఏది మన గవర్నమెంట్ లెక్క ప్రకారం 60 స్టూడెంట్స్ ఒక సెక్షన్ కదా, ఆ 5 సెక్షన్లు మేము 7 సెక్షన్ లాగా విభజించి క్లాసులు చెప్తాం. అంటే 47-48 దాకా వస్తుంది క్లాస్ స్ట్రెంత్. ఓకే. సో దానివల్ల రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయని మేము అనుకుంటున్నాం డెఫినెట్లీ. అండ్ నో అదర్ కాలేజ్ డస్ దిస్. ఓకే. దీనివల్ల ఆబ్వియస్లీ మాకు టీచర్లు ఎక్కువ కావాలి. 5ని ఏడు చేశారంటే 40% అడిషనల్ ఖర్చు మళ్ళీ మీకు ఫ్యాకల్టీస్. ఖర్చు అంటే ఫ్యాకల్టీ కావాలి, కావాలి, అన్ని రకాలుగా. చాలా మంది కాలేజెస్ ఎట్లా బటన్ తక్కువ చేసుకోవాలని చూస్తుంటారు. సో ఒకసారి నాకు విషయం గుర్తొచ్చింది. ఒకసారి చైర్మన్ రవీంద్ర రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు వారు అన్నారట, లాంగ్ బ్యాక్ చూసినప్పుడు CBITలో ₹1,00,00,000 శాలరీస్ అవుతున్నాయి అంటే, మరి నా కాలేజీకి ఎప్పుడు ₹1,00,00,000 శాలరీ అయితే అని చెప్పి ఎదురు చూసినా ఈ ఇయర్ అయింది సార్ ₹1,00,00,000 శాలరీ, సంతోషంగా చెప్తాను. చాలా మంది ₹1,00,00,000 శాలరీస్ అని భారంగా చెప్తారు, నెట్వర్క్గా చెప్తారు, కానీ వారు అట్లా చెప్పలేదు. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం ఒకప్పుడు సత్యానాథెల్లా సుందర్ పిచ్చే అంటే వాళ్ళు దేవుళ్ళుగా చూస్తాం. ఒక 15-20 ఏళ్ళ క్రితం మైక్రోసాఫ్ట్ CEO అయ్యారు, గూగుల్ CEO అయ్యారు. అంటే పెద్ద పెద్ద MNCలలో పెద్ద ఎంప్లాయీ అయితే గ్రేడ్ చూస్తాం. కానీ ఇప్పుడు ఇండియాలో ట్రెండ్ మారింది. ఇప్పుడు ఎంత పెద్ద ఎంప్లాయీ అయినా గ్రేడ్ చూడట్లేదు. నువ్వు ఎన్ని స్టార్ట్అప్ పెట్టావు, నువ్వు కంపెనీ ఏం చేసావు, నీ ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ ఏంటి, ఇట్లా చూస్తున్నాయి. కొత్త టాప్ IITs అందుకు జాబులు చేయడం లేదు. అంటే స్టార్టప్ కల్చర్ అనేది భారతదేశంలో చాలా వేగంగా విస్తుంది. ఇది దేశంలో గొప్ప పరిణామం. ఈ విశ్వగురు కావడం కోసం ఇటు కూడా వస్తుంది. మీ వంతు కూడా మీరు స్టార్టప్స్ కోసము ఇంక్యుబేషన్ గురించి కొన్ని కార్యక్రమాలు చేస్తారు, విన్నాను. ఒక్కసారి వాటి గురించి చేస్తున్నాను. ఈ మధ్య చాలా విస్తృతంగా చేస్తున్నారు. యాక్చువల్గా మా దగ్గర ఒక సెల్లే ఉంది, ఓకే, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ అని. సో దాని ద్వారా ఏం చేస్తున్నామంటే ఇట్లాంటి కార్యక్రమాలు, అంటే బయట ఉన్న ఈ ఆంటర్ప్రినర్స్ ఉంటారు కదా, స్టార్టప్స్ని స్టార్ట్ చేసిన ఆంటర్ప్రినర్స్, యంగ్ ఆంటర్ప్రినర్స్, వాళ్ళని తీసుకొని వచ్చి సెషన్స్ ఇప్పించడము. అదే కాకుండా కాలేజీలోనే ఒక బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ రీసెంట్లీ. ఒక 25,000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఒక కొత్త మొత్తం ఫెసిలిటీ అంతా క్రియేట్ చేశారు. సో ఫెసిలిటీ ఉంటే ఒక ఎత్తు అండి, బట్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవడం అనేది ఇంకో. చూపించుకోవడానికి చూపించవచ్చు, మాకు రూమ్ ఉందండి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ద థింగ్ ఈజ్ హౌ వెల్ యూ ఆర్ యూజింగ్ ఇట్ అనేది క్వశ్చన్ వస్తుంది. బట్ అది చేయడానికి ఏంటంటే స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ ఉండాలి. స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు డెఫినెట్లీ. సొంతగా మనం పెట్టుకుందాం కంపెనీ, ఆంటర్ప్రినర్ అవుదాం అనేది ఒక చిన్న శాతం అయినా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టీ హబ్ ఉంది. టీ హబ్తో పాటు టీ వర్క్స్ అని కూడా ఒక పెద్ద ఫెసిలిటీ స్టార్ట్ చేశారు, మీకు తెలిసే ఉంటుంది. హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ సెంటర్ అంటారు, వరల్డ్ క్లాస్. మనకి ఏదైనా ఐడియా వస్తే ఫిజికల్ గా తయారు చేయాల్సి వస్తుంది కదా ఆ వస్తువుని. సో మన దగ్గర ఫెసిలిటీస్ ఉండవు. టీ వర్క్స్ విల్ హెల్ప్. గ్రేట్ థింగ్. ఎనీథింగ్ ఐడియా, ఇప్పుడు ఐడియాలు వస్తూ ఉంటాయి. అవునవును. సో అది మరి ఎట్లా తయారు చేయాలి ఆ వస్తువుని? మన దగ్గర ఇంట్లో ఫెసిలిటీస్ ఉండవు, కాలేజీలో ఫెసిలిటీస్ ఉండవు. సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ అ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ కాల్డ్ టీ వర్క్స్, టీ హబ్కి సంబంధించింది. సో ఇవన్నీ కూడా ఈ ఆంటర్ప్రినోరియల్ స్పిరిట్ని ఎంకరేజ్ చేయాలనే దిశలోనే పెట్టారన్నమాట. ఓకే. గీతాంజలి ఏం చేసిందంటే రీసెంట్లీ టీ హబ్తోనే ఒక ఒప్పందం కుదుర్చుకుందాం. అంటే టీ హబ్ హ్యాస్ స్టార్టెడ్ కిక్ స్టార్ట్ ప్రోగ్రామ్ అని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ దృష్టిలో పెట్టుకుని చేసింది అనమాట. సో గీతాంజలి మీరు టీ హబ్లోకి వెళ్ళి చూస్తే ఫస్ట్ పేజీలో గీతాంజలి పేరు కూడా కనిపిస్తుంది. ఓ గ్రేట్. పేరెంట్స్ అందరూ వెళ్ళి చూడండి ఒకసారి. అంటే మనతోనే ఉందన్నమాట. ఇట్స్ బిగ్ థింగ్ అండి అది. సో ఆ దాంట్లో ఏంటంటే వాడు ఈ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తారు, వాళ్ళకి ఏమైనా కొత్త ఐడియాస్ వస్తే హెల్ప్ చేస్తారు, ప్రోటోటైప్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇక స్టార్టప్ చేయడం అనేది అంత ఈజీ కూడా కాదండి. చెప్పుకోవచ్చు ఊరికే మేము అది చేసినాం అని. బట్ ఆ క్రమంలో, ఆ మార్గంలో పిల్లలకి కొంచెం దారి చూపించే ప్రయత్నం అయితే చాలా చేస్తున్నాం అండి. హోప్ఫుల్లీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మెనీ సక్సెస్ఫుల్ స్టార్టప్స్ విల్ కమ్ అవుట్. డెఫినెట్గా వస్తాయండి. ఇప్పుడు దేశంలో ఎన్ని యూనికామ్లు, దాదాపు 2-3 యూనికామ్లు ఉండే 8 ఏళ్ళ కింద ఇప్పుడు 300-400 యూనికామ్స్ అయినాయని చెప్తున్నారు. హైదరాబాద్లో కూడా యూనికామ్స్ ఉన్నాయి అనేకమైనవి. ఇంకా ఇప్పుడు చివరిగా మీరు లైఫ్ స్కిల్స్ మీద, పర్సనల్ డెవలప్మెంట్ మీద కూడా రామకృష్ణ మిషన్ వాళ్ళతో టైప్ ఉంది, బ్రహ్మకుమారితో కొన్ని పర్సనల్ డెవలప్మెంట్ కూడా అట్లాంటివి ఉన్నాయి. సో అట్లాంటి ఈ లైఫ్ స్కిల్స్ మీద, పర్సనల్ డెవలప్మెంట్ మీద మీరు చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే? అవునండి, ఒక వ్యక్తిగా మనం సంపూర్ణంగా డెవలప్ కావాలంటే ఒక టెక్నికల్గా ఉంటే సరిపోదు. ఓకే. ఎందుకంటే లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయి, చాలా స్ట్రెస్ ఉంటుంది, ఎన్నెన్నో సిచ్యువేషన్స్, ఛాలెంజెస్, విపత్తులు కూడా వస్తాయి.
చదువుకొని ఒక స్కిల్ ఉంటే సరిపోదు. సో అట్లాగే దానికి సాఫ్ట్ స్కిల్స్ కావాలి, లైఫ్ స్కిల్స్ కావాలి, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, సమ్ ఫిలాసఫీ ఉండాలి మనిషికి లైఫ్లో. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కాకపోయినా వీ హ్యావ్ సమ్ టైఅప్స్ విత్ యాజ్ యూ మెన్షన్ రామకృష్ణ నేను మిషన్. డివోటీ అండి రామకృష్ణ మఠం. అవునా? సో అక్కడి నుంచి మంచి వాళ్ళు వస్తుంటారు, అక్కడ మంక్స్ వస్తుంటారు, దే కీప్ టేకింగ్ సమ్ సెషన్స్. స్వామి చూస్తుంటారా ఇక్కడికి? ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని చేస్తాం. సిద్ధికండ first వస్తుంది బహుశా. వస్తుంటారు. సో ఫస్ట్ ఇయర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లోనైతే మోస్ట్లీ ఇవే ఉంటాయి. ఓ సో మొదట్లో కాలేజీకి రాగానే దే విల్ బి ఓరియంటెడ్ అనమాట. ఓకే. లైఫ్ లో ఏది ఇంపార్టెంట్, ఎలా ఉండాలి, టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాట్ ఎవర్ దే హ్యావ్ టు ఆఫర్ దే డూ ఇట్. సో ఈ ఆస్పెక్ట్ లో కూడా వి టేక్ కేర్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్. మన తెలుగు రాష్ట్రంలో ఉన్నంత ఐఐటి క్రేజ్ అనాలా, పిచ్చనాలా, వెర్రెనాలా నాకు తెలీదు. 3వ తరగతి 2వ తరగతి నుంచి కూడా ఐఐటి ఫౌండేషన్ అంటారు. ఐఐటి అనేది రామకోట అని ఇంకా మన పౌరులకు రాసేవాళ్ళు ఐఐటి చిన్నపిల్లలు ఉగ్గుపాలతో ఐఐటి అని చెప్తారు. పిల్లలు రాస్తే నా కొడుకు అయితే ఐఐటి రావాలి, లేకుంటే మెడిసిన్ కూడా పోయిందండి. ఇప్పుడు అందరికీ ఐఐటి కావాలి. ఇంతకుముందు డాక్టర్ ఇంజనీర్ రెండు ఆప్షన్స్, ఇప్పుడు ఒకటే ఐఐటి. అయితే నా స్వయంగా నా కొడుకు కూడా ఐఐటీలోనే కంప్యూటర్ చదువుతున్నాడు 4th ఇయర్. ఇప్పుడు నేను ఐఐటీలో ఉండేటువంటి డొల్లతనం ఏంటో నేను కూడా చూస్తాను. సో గ్రేట్ ఐఐటీస్ ఉన్నాయి, గ్రేట్ పీపుల్ అవన్నీ ఉన్నాయి. నేనేం ఐఐటీని తక్కువ వేయడం లేదు, కానీ ఐఐటీలో కూడా అనేక మందికి ఆశించే ప్లేస్మెంట్స్ రావడం లేదు, ప్లస్ కొంతమందికి ప్లేస్మెంట్ కూడా రావడం లేదు. ఇది రియాలిటీ. ఒకవేళ ఐఐటి ఎన్ఐటీలు రాస్తారు, మెయిన్స్ రాస్తారు, అడ్వాన్స్ రాకుంటారు, అవి రాకపోతేనే ఎంసెట్కి వస్తారు సహజంగానే. సో ఐఐటి ఎన్ఐటి రాని పరిస్థితులలో ఈ ఎంసెట్ కాలేజ్ తీసుకుని వాళ్ళు నిజంగా డిసప్పాయింట్ కావాలా, వాళ్ళు ఫెయిల్డ్ అని అనుకోవాలా, వాళ్ళు కాంప్రమైజ్ లాగానే ఉండాలా? నిజంగా ఎంసెట్ కాలేజ్ ఏరి ఐఐటి ఎన్ఐటి లాంటి ప్లేస్మెంట్ సాధించడం అసాధ్యమా? అసలు దీని గురించి మీకు ఇంత విస్తారమైనటువంటి అనుభవం ఉంది కదా, దీని గురించి మీరు ఏమంటారు? ఈ విషయంలో కూడా మీరు చెప్పదలుచుకున్నది ఏంటంటేనండి, ఐఐటీలు అనేది గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్, దాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ద టాప్ 6 or 7, ఫస్ట్ 5 ఉన్నాయి, ఆ తర్వాత హైదరాబాద్ కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్. సో వాటిలో సీట్లు రావాలి అనుకోవడంలో తప్పులేదు. అంటే మనిషి అన్నవాడు దే హ్యావ్ టు ఎయిమ్ హై, బట్ ఒక్కొక్కసారి ఎయిమ్ హై బట్ యూ వోంట్ అచీవ్ ఇట్. దానివల్ల మనం పెద్ద నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. నేను చాలా కేసులలో చూసినా కూడా, జస్ట్ బికాజ్ యూ గో టు ఎన్ ఐఐటి, ఆ స్టాంప్ ఉన్నంత మాత్రాన్ని మీకు గొప్ప ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు. మన ఎంసెట్ కాలేజీలలో ఎక్కడో జాయిన్ అయినంత మాత్రాన నీకు ఇంకా జీవితం అయిపోయింది, జాబ్ రాదు, గొప్ప జాబులు రావు అనేది అది కూడా అవసరం లేదండి. రైట్? యాజ్ యూ సెడ్, సిబిఐ మన మామూలు ఎంసెట్ కాలేజీలలో జాయిన్ అయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి కాలేజీలో లాస్ట్ ఇయర్ 31 లక్షల ప్యాకేజ్ వచ్చిందండి ఇద్దరు. లోయర్ ఐఐటీస్ 31 లక్షలు దాటిన వాళ్ళు వేల పెట్టే మంది లేరు. 6 లక్షల జాబులు వచ్చిన వాళ్ళు చాలా మంది తెలుసు నాకు. ఏది ఐఐటి భువనేశ్వర్, అవును, ఐఐటి మండి, అట్లాంటి కాలేజీలో చదువుకున్న వాళ్ళకి చాలా మందికి విప్రోలో 5-6 లక్షల జాబులతో జాయిన్ అయిన వాళ్ళు కూడా తెలుసు. ఇప్పుడు కొన్ని గ్రూపులు అయితే కంపేర్ చేసి చూడొచ్చు మీరు. గీతాంజలి కాలేజీలో చదువుకొని 31 లక్షల జాబ్ వచ్చింది, ఐఐటీలో చదువుకొని 5,000 ర్యాంక్ అడ్వాన్స్లో తెచ్చుకొని భువనేశ్వర్లో మండిలో అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ అదే విప్రోలో 5-6 లక్షల జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది. సో ఇది మనం నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదండి. ట్రై చేస్తాము, రాదు, ఇట్స్ ఓకే, స్టిల్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. నేను ఐఐటీలో వెబ్సైట్ చూసాను. టాప్ ఐఐటీస్ వదిలేయండి, మిడిల్ అండ్ లోయర్, తిరుపతి బ్యాచ్ కానీ, హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ బ్యాచ్ కానీ, నేను సైట్లో అఫీషియల్ సైట్ చెప్తున్నాను. నేను సిఎస్సి సరే 90-100% ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఎంతో కొంత. వాళ్ళు ఎన్ఆర్ఎఫ్కు డేటా పంపే దాని మీద స్టాటిస్టిక్స్ ఉంటారు వెబ్సైట్లో. ఎలక్ట్రికల్కు 2 tier and 3 tier 60-70% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో less than 50% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. 50% ప్లేస్మెంట్ అవడం లేదు కాదండి. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఐటీ కంపెనీస్లోనే ఉండే జాబ్స్, ఐటీ కంపెనీస్లో ఉంటాయి. సో కాబట్టి అంటే ఐఐటీలో జరిగితే అద్భుతము, నా జీవితం అంతే పేపర్లో చూసి ₹1,00,00,000, నా కొడుకు ఐఐటీలోకి వెళ్తే ₹1,00,00,000 ప్యాకేజ్ వస్తుంది, మేము మొత్తం సంపన్న కుటుంబం అయిపోతాం అంటే అది భ్రాంతి మాత్రమే మిత్రులారా. ఒకరో, ఇద్దరో, నలుగురో, 10 మందికి, టాప్ ఐఐటీలో 10 మందికి రావచ్చు భారీ ప్లేస్మెంట్స్ అంటే ₹1,00,00,000 ప్యాకేజ్, దట్టు అబ్రాడ్ ప్లేస్మెంట్స్. అవి మిడిల్ లోయర్ ఐఐటీస్లో 40-50 లక్షల వాళ్ళ వేల పెట్టేటోళ్ళు ఉంటారు. సో కొంచెం తక్కువ సంఖ్యలో ఎంసెట్ కాలేజ్ ఉంటున్నారు. సో ఎంసెట్ కాలేజీలలో సీట్ వచ్చి కూడా మీకు ఐఐటి లాంటి ప్లేస్మెంట్స్, మీకు అర్హత ఉంటే, కరెక్ట్, మీరు పిల్లలు కష్టపడితే, స్కిల్స్ నేర్చుకుంటే డెఫినెట్గా అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్లీ. హైదరాబాద్ సాఫ్ట్వేర్ హబ్ కాబట్టి
హైదరాబాద్లో మీకుంటే హైదరాబాద్ వల్ల మనకు అనేక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అదృష్టం వచ్చింది. అవును. సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ కాలేజ్ విషయానికి వద్దాము. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిహెచ్డీస్, సో తర్వాత దీని మెయింటెనెన్స్, మీ ట్రైనింగ్ సెషన్స్, ఇవన్నీ కూడా నాకు ఒక ఎంసెట్ కాలేజీ ఇట్లా ఉందంటే నేను ఫస్ట్ చెప్తే నమ్మకపోయాను. నేను చూడకుంటే చూశాను కానీ నమ్ముతున్నాను. అయితే మీ డైరెక్టర్ గారి యొక్క మార్గదర్శకత్వం ఎట్లుంది, మీ డైరెక్టర్ గారి నుంచి సపోర్ట్ ఎట్లుంటుంది? నేను విన్నాను కాలేజీ యొక్క ఎక్సలెన్స్ కోసం ఎంత ఖర్చు అయినా పెడతారని విన్నాను. నేను వచ్చినప్పుడు చూసాను అక్కడ ఫుట్బాల్ కోర్టు, అక్కడ రన్నింగ్ ట్రాక్ ఉంది, ఫుట్బాల్ రన్నింగ్ ట్రాక్, దానికి ఏదో ₹1,00,00,000 ఇన్వెస్ట్ ఖర్చు పెట్టని వింటే ఆశ్చర్యపడి వారే స్వయంగా నాకు చెప్పారు. సో మీ డైరెక్టర్ యొక్క పాత్ర ఎంత ఉంది కాలేజీలో? చాలా వాడు విజిట్ ఒకసారి దాని గురించి ఒకసారి. చాలా ఉందండి. నేను చాలా మందికి చెప్తూ ఉంటాను ఇది. అంటే సారు స్వయంగా చాలా చదువుకున్నారు. నాకు చదువు అంటే చాలా ప్రేమ సార్కి. మీరు ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో కూడా చెప్పారు. సారు ఇప్పుడు 80sలో ఈ డిడీస్ బ్యాచిలర్స్ అంటే ఇంజనీరింగ్ ఫ్రమ్ NIT, అప్పుడు ఆర్ఈసి వరంగల్లో సార్ సివిల్లో చదువుకున్నారు. అది కూడా అప్పుడు ఆర్ఈసీలో సీట్ రావడం అంటే అంత ఈజీ. ఇప్పుడు ఐఐటి కంటే ఎక్కువ, టాప్ 5 కంటే ఎక్కువ ఆ టైంలో. తర్వాత అక్కడే ఎంటెక్ చేశారు. అది కూడా ఈజీ కాదు, గేట్ ద్వారా వస్తాయి సీట్లు. అవును, అన్ని ఎగ్జామ్స్ రాసి సీట్లు ఓసీలో దట్టు ఓసీ. ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో రాసి ఆయన గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయ్యారు. చాలా సేవా ఫస్ట్ ఐ థింక్ సార్ మన ఇంజనీరింగ్ దాంట్లో చేశారు, పంచాయతీరాజ్లోనో ఇరిగేషన్ లో చేశారు. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ గ్రూప్ 1 రాసి డిఎస్పీ. సో అట్లా చాలా సేవా తత్పరత ఉన్న వ్యక్తి. చదువు అంటే చాలా ఇష్టం. నేను ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రిన్సిపల్ పనిచేస్తున్నాను, స్కూల్ ప్రిన్సిపల్. వారు అదే నిజామాబాద్ ఎస్పీ కూడా పనిచేస్తారని చెప్పారు స్వయంగా. సో సార్ అట్లా చేసి తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ సంస్థ ప్రారంభించారు. సో ఆయన దృక్పథం అంతా కూడా చదువు, మిడిల్ క్లాస్ వాళ్ళకి, పిల్లలకి మనం ఉపయోగపడాలి, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇస్తే దాని ద్వారా వాళ్ళు జాబులు తెచ్చుకొని వాళ్ళకి మొత్తం ఫ్యామిలీ కూడా బాగుపడే అవకాశం ఉంటుంది కదా. ఈ కాలంలో చదువే పెట్టుబడి, అంటే ఈ కాలంలో చదువే హ్యూమన్ క్యాపిటల్. ఎగ్జాక్ట్లీ. లక్షలు అవసరం లేదు, వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. పిల్లవాడు మంచిగా చదువుకుంటే 21 సంవత్సరాలకి వాడికి నెలకి ₹1,00,000 జీతం అనేది వస్తుంది. మనప్పుడు ₹1,00,000 అంటే ఇప్పటికి కూడా గవర్నమెంట్ జాబ్ లో చేసే వాళ్ళకు ఇప్పుడు నాకు ₹1,00,000 వస్తుంది. 20 ఏళ్ళు దాటింది గవర్నమెంట్ సర్వీస్ లో. ఆ ఉద్దేశంతో సార్ చాలా, అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను యాజ్ ఎ డీన్, ఏది అడిగినా కూడా ఎనీ ఫెసిలిటీ, ఎనీథింగ్ వీ వాంట్, ఎనీ సపోర్ట్, అసలు హెసిటేట్ చేయకుండా అడగడమే లేట్ అన్నమాట. ఏదైనా అడిగితే వచ్చేస్తుంది. నాకు చెప్పారు వాడు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఏ విషయం ప్రాంప్ట్ ఉంటారు. అసలు మీరు ఏమంటే రికమెండేషన్స్ కూడా చేయరు, చాలా ప్రాంప్ట్ లేదా. రిక్రూట్మెంట్ ప్రాసెస్, క్వాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అబ్సల్యూట్లీ. ఎందుకంటే లాస్ట్ 3-4 yearsలో మా డిపార్ట్మెంట్ చాలా ఏమంటారు ఎక్స్పాండ్ అయినాయి. ఆ 55-60 మంది ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఇప్పుడు నియర్లీ 150 మంది ఫ్యాకల్టీ అయ్యారు. యూనివర్సిటీ ఆల్మోస్ట్. వి మైట్ బికమ్ ఏ యూనివర్సిటీ ఆల్సో సూన్. అవునా, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. అసలు యూనివర్సిటీ అన్ని అర్హతలు తినుకున్నాయండి. సో ఏ రకంగా చూసినా కూడా వీ డో ట్రై నాట్ టు కాంప్రమైజ్, అంటే ఎక్కడా కూడా క్వాలిటీని తగ్గించకుండా ముందుకెళ్లే ప్రయత్నమే చేస్తుంటాం. నేను ఒకసారి ఫస్ట్ టైం డైరెక్ట్ గారు వచ్చినప్పుడు నేను బాగా గమనిస్తుంటాను థింగ్స్ అవన్నీ కూడా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వారి రూమ్ ముంగట వెయిటింగ్ హాల్ ఉంది, ఒక్కరు వెయిట్ చేయట్లేదు, ఎవరు లేని వెయిటింగ్ చేసేవాళ్ళు. నేను వెళ్ళినాక వితిన్ 2-3 minutes నన్ను తీసుకుని లోపల ఒకరు ఉన్నారు, 2-3 నిమిషాలు అది అయిపోయింది, లోపలికి వెళ్ళాను. అసలు అది అయిపోయిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ రోడ్ నుంచి వెళ్తున్నారు. ఎక్కడ హడావిడి కానీ డైరెక్టర్ వచ్చిండు అనేటువంటి ఒక వాతావరణము ఏమి లేదు. ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు, పట్టించుకోవట్లేదు. వారు వెళ్ళి క్లాస్కి వెళ్ళిండు, క్లాస్ తీసి వచ్చారు. నాకు అప్పుడు అర్థమైంది, నేను ఒకసారి విన్నాను, ఈజ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్ హూ అడ్మినిస్ట్రేట్స్ లెస్ అట. అవునవును, కరెక్ట్. సో వారేది అడ్మినిస్ట్రేట్ చేయట్లేదు, అంటే థింగ్స్ అన్ని ఆటోమేటెడ్ జరుగుతున్నాయి. అంటే కరెక్ట్ వ్యక్తుల్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టాలంటే మనం ఎక్కువ మానిటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరి పని వాళ్ళు చేస్తారు, దానంతలమే నడుస్తున్నాయి. వారేదో జస్ట్ గెస్ట్ లాగా వచ్చి పని చేస్తున్నారు. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. వారు కాలేజ్ అంటే వాళ్ళకి ఏదో బిజినెస్ కాదు, డబ్బులు ఇచ్చేది కాదు. వారు కాలేజ్ ఒక పుత్రిక, ఒక చిన్న బేబీ ఎట్లా ఉంటారో అంత ప్రేమగా దీన్ని చూసుకుంటాను నేను గమనించాను. నేను ఒక ఇంత ప్రేమగా వారికి ఐపీఎస్ స్థాయిలో పనిచేశారు, ఇతర వ్యాపారాలు ఉన్నాయి, వారికి చాలా గొప్ప వ్యక్తి, పెద్ద వ్యక్తి. కానీ ఒక ఇన్స్టిట్యూషన్ ఇంత ప్రేమగా ఒక పుత్రికలాగా చూసుకొని దీన్ని మమకారంతో ఇంత అభివృద్ధి అనేటువంటి ప్యాషన్ నేను ఎక్కడ చూడలేండి ఇది వరకు.
సో నిజంగా చెప్తున్నానండి, అంటే నేను అక్షయకి చెప్పడం కాదు, సో ఈ కాలేజ్ అని చెప్పాను, ఎవరైనా పేరెంట్స్ చెప్తున్నాను, ఒకసారి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఈ కాలేజ్ విజిట్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు నిర్ణయం తీసుకోండి. నేను దీని స్థానం ఎంత ఇస్తారు, టాప్ 10 15 20 అనేది నేను మీకే వదిలేస్తాను. ఒకసారి విజిట్ చేసి అవసరమైతే ఇక్కడ ఉండే మాట్లాడాలి. ఒకసారి అవసరమైతే ప్రిన్సిపాల్ గారో డీన్ గారో లేకుంటే ఎవరు అందుబాటులో వారితో మాట్లాడండి. ఒకసారి మొత్తం విజిట్ చేసి దయచేసి కాలేజ్ చూడండి. నేను చెప్తున్నాను, ఇది యాక్చువల్గా ఏంటంటే భారతదేశంలో ఒక సమస్య ఏంటంటే చాలామంది గొప్ప వాళ్ళు మంచి వాళ్ళు తమ గురించి చెప్పుకోరు. చాలామంది సరిగా వ్యవహారం చేయలేని వాళ్ళు చాలా ప్రచారం చేసుకుంటారు. ఇది ఒక లక్షణం సమాజంలో ఉంది. అట్లనే గీతాంజలి వారు పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. సో అందుకని మిత్రులారా, డెఫినెట్గా మీరు అందరూ తప్పనిసరిగా కాలేజీని విజిట్ చేసి మీరు నిర్ణయం తీసుకోండి. డెఫినెట్గా మీరు వచ్చిన తర్వాత పూర్తిగా సంతృప్తి ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, డిసిప్లిన్ కానీ, ఇలాంటి మంచి కాలేజ్ విషయాలు తెలిపినందుకు మధు గారికి చాలా చాలా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.